హాయ్ అండి. సండే స్పెషల్ మీరేం వండారు? ఏం వండాలో తెలియక ఆలోచిస్తున్నట్లయితే ఈ విధంగా చికెన్ పులావ్ చేయండి. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ చికెన్ నీట్‌గా క్లీన్ చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా తరువాత అందులోనే పెరుగు కూడా వేసి కలిపి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్, నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తరువాత అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత చికెన్ కూడా వేసుకొని 60-70% కుక్ అయ్యేంత వరకు పైన మూత పెట్టి చికెన్‌ని ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ 60-70% కుక్ అయిపోతుంది అన్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని అయితే వేసుకోవాలి. నేను నార్మల్ రైస్‌తో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. దీనిపైన కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయాక ఇంకా కుక్కర్ మూత అయితే తీస్తే చాలు. రైస్ పొడి పొడిగా, చికెన్ చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్‌లో చేస్తే చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇది మా హస్బెండ్‌కి నాకు ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.